జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది వినడానికి సులభంగా ఉంటుంది, తట్టుకోడానికి కష్టంగా ఉంటుంది. అయితే అత్తయ్య గారిని కాస్త దృష్టిలో ఉంచుకో. ఎందుకంటే గుండె కాస్త వీకు. ఒకరి గురించి ఆలోచించి ఇప్పుడు దాచినా ఏదో ఒక రోజు బయటపడకుండా ఉండదు. పర్లేదు, చెప్పమ్మా. చెప్పడానికి ముందు మీకు రహస్యాన్ని చూపించాలి. ఆ రహస్యం ఏంటంటే అవని మెళ్ళో తాళే, తాడు కాదు. ఇది నిజమా? కల కానే కాదు కావ్య. నిజమంటే ఏదో అనుకున్నాం గానీ ఇంత షాకింగ్ మ్యాటర్ అనుకోలేదు. పెళ్ళయిందానివి మేము నిన్ను కోడల్ని చేసుకోవాలని ఆశపడినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు? నిజం మాత్రమే మాట్లాడతావని నీ మీద మాకు పెద్ద నమ్మకం ఉందమ్మా. మరి ఇంత పెద్ద నిజం ఎలా దాచావు? మా దగ్గరెందుకు ఇంత అబద్ధపు బ్రతుకు? అప్పుడే అయిపోలేదు, మీకు మరో నిజం కూడా తెలియాలి. అదేంటో? తాళి కట్టింది ఎవరో కాదు, నాకు తాళి కట్టాల్సిన శ్రీకర్ గారు. అవని మెడలో తాళి కట్టింది శ్రీకర్ గారే. అబద్ధం, నిజం. నా కొడుకు అలా చెయ్యడు. చేశాడు. నేను నమ్మను. నమ్మక ద్రోహం చేశాడు. అమ్మని మోసం చెయ్యడు వాడు. ఇంకా భ్రమలో బతకకండి. కట్టినవాడు కట్టించుకున్నది ఇద్దరు మన ఎదురుగానే ఉన్నారు కదా. మనం బాధించుకోవడం ఎందుకు? వాళ్ళనే నిలదీయండి. ఎవరూ నిలదీయాల్సిన అవసరం లేదు. నిజం చెప్తే బతికుండదని ఇంతకు ముందు భయపడ్డాను. నిజం చెప్పకపోతే జీవితం ఉండదని ఇప్పుడు భయపడుతున్నాను. అందుకే నిజం చెప్పేస్తాను. మాకు పెళ్లి జరిగింది అన్నది ముమ్మాటికి నిజం. నాకు ఈ తాళి కట్టింది శ్రీకర్ గారే.
నా భర్త శ్రీకర్ గారే. ఇది అబద్ధం కాదు, కల కాదు, భ్రమ కాదు, నిజం నిజం నిజం. ఎంత మోసం చేసావే! ఆగమ్మా ఆగమ్మా ఆగమ్మా. అవని కంటే ముందు నన్ను కొట్టమ్మా, నన్ను కొట్టు. ఎందుకంటే అవనిని ప్రేమించింది నేను. అవని 1కి 4 సార్లు ఆలోచించుకోండని హెచ్చరించినా నా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటానని చెప్పి తాళి కట్టింది నేను. ఇటు మిమ్మల్ని అటు అవనిని మోసం చేస్తుంది నేను. నీ జాతకం కలవని అవనిని చేసుకొని మన వంశం సాంప్రదాయాలను ఆచారాలను మంట కలిపింది నేను. శిక్ష పడాల్సింది నాకే, అవనికి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.